దేవాది దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, ఈ దినము యెషయా గ్రంథం 40 అధ్యాయములో 29 వచనాన్ని గమనించండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. He gives strength to the weary. శక్తిహీన్ కో బహుత్ సామర్థ్య దేతా హై. ప్రియులారా, ఈనాడు అనేక మంది శక్తిహీనులవుతున్నారు. దేవునితో సహవాసం లేకపోతే శక్తిహీనులే. దేవునితో సహవాసం ఉండుట చాలా అవసరమైనది. అందుచేతనే కీర్తనకారుడు ఒక మాట అన్నాడు. 18వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. సోదరులు వింటున్న వారులారా, ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నారు? ప్రభువును ప్రేమించండి. ఆయన మనం ప్రేమించబట్టి ఇంకా మనం జీవిస్తున్నాం. కీర్తనకారుడు ఇంకో మాట 68వ కీర్తనలో 35వ, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమలను అనుగ్రహించున్నాడు. బలము, పరాక్రమం, అటువంటి దేవుణ్ణి మనము స్తుతించాలి. యెషయా 54లో అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు అంటున్నారు. అలసిపోయిన వారికి అలసటను తీర్చేదాని దేవుని వాక్యం. 119వ కీర్తనలో వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయి నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము. సోదరుడా, వింటున్న వారులారా, అయితే మీరు సొమ్మసిల్లిపోయారా? వ్యసనంగా ఉన్నారా? దేవుని వాక్యము చేత స్థిరపరచబడి ముందుకు సాగండి. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, వింటున్న బిడలతో మీరుండండి. వారి అక్కర్లని కృపలో తీర్చండి. కనికరించి ఈ దినమంతటిలో మీ హస్తము కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.